అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' డిసెంబర్ 6వ తారీఖు వెళ్ళిపోయింది. దీనికి కారణం మెగా అభిమానులు కోపంగా ఉండటం అల్లు అర్జున్ మీద అనే ఒక పుకారు ఏదైతే ఉందో అలా షికారు చేస్తుంది. నిజంగా మెగా వర్సెస్ అల్లు అనేది ఈ ఎలక్షన్స్ అంటే 2024 ఎలక్షన్ వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచింది అని చెప్పొచ్చా? అట్లా ఏం చెప్పలేమండి. అంటే ఇది కేవలం ఏదో ఎన్నికల సందర్భంగా ఆయన వెళ్ళి ఒక తన మిత్రుడైనటువంటి ఒక వ్యక్తికి శిల్పా రవి గురించి 4 మాటలు మాట్లాడి వచ్చేసాడు అక్కడ. అంతే తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు మీదో లేకపోతే పవన్ కళ్యాణ్ మీదో నెగిటివ్గా మాట్లాడటం లాంటి పని ఏం చేయలేదు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూడా ఒక మాట మాట్లాడలేదు. కేవలం అభ్యర్థి గురించి మాత్రమే మాట్లాడాడు. అతను తన మిత్రుడు అనే మాట మాత్రమే చెప్పాడు. చెప్పి అతనికి ఓటు వేయండి అన్నాడు అంతవరకే. అంతకు మించి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన. ఓకే. ఒక సినిమా నటుడిగా తన మిత్రుడు ఆ పార్టీలో ఉన్నాడు. అదే సందర్భంలో ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. మా మామగారు కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు, ఆయనకు అవసరమైన ఒక మాట చెప్పడం తప్పేమిటి అని కూడా అన్నాడు. కాబట్టి అది ఇష్యూ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు లేరు, కానీ ఇష్యూ చేస్తున్నారు అంతవరకే. ఓకే. బయట గొడవ జరుగుతోంది తప్ప దీన్ని గొడవగా వాళ్ళు పట్టించుకోవట్లే. దీనికి రకరకాల లింకులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొన్న చిరంజీవి గారి ఇంటికి వచ్చాడు. మెగా వేడుకలు సెలబ్రేషన్స్ జరిగినాయి. ఆయనకి స్వాగతం పలికారు, ఆయన కావలించుకున్నాడు, ఆయన చిరంజీవి గారి కాళ్ళ మీద పడ్డాడు, వాళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడ్డాడు. ఈ మొత్తం వ్యవహారంలో అల్లు బ్యాచ్ ఎక్కడా కనిపించలేదు కాబట్టి వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది, బలంగా చేస్తున్నారు. రెండోది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కొంత ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం. అలాంటి ఇబ్బంది పుష్పకి కూడా జరుగుతుందేమో అని భయపడి వాయిదా వేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. కొంతమంది చెప్తున్నారు, కానీ డెఫినెట్గా అది కారణం అయ్యే అవకాశం లేదు. ఓకే. ఎందుకంటే అటువంటి పరిస్థితి వస్తే అల్లు అరవింద్ వెళ్ళి సెటిల్ చేయగలరు ఓకే విషయాన్ని. అటువంటిది ఏమీ కాదు, ఆ భయాలేం లేవు. రెండోది, అల్లు ఫ్యామిలీ తను ప్రత్యేకంగా నిజానికి చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చే నాటికే వాళ్ళు సినిమా రంగంలో ఉన్నారు. అవును. అల్లు రామలింగయ్య గారు చిరంజీవి కంటే సీనియర్ అనేటువంటి విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. కనీసం సీనియర్ ఆయన. అవును. అప్పటికే ఈయన నిర్మాతకు 1-2 సినిమాలు చేశారండి. అల్లు రామలింగయ్య గురించి చెప్తున్నారు. ఓకే సార్. అల్లు రామలింగయ్య గారు సీనియర్ కమెడియన్, అవును, స్టార్ కమెడియన్ కూడా ఆయన. అయితే చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చే నాటికి అరవింద్ గారు కూడా ప్రొడ్యూసర్గా స్థిరపడి ఉన్నాడు. అప్పటికి 4 హిట్ సినిమాలు ఇచ్చున్నాడు ఆయన. ఆయన తంగ పథకం అని శివాజీ గణేషన్ గారి సినిమా తెలుగులో బంగారు పథకం అనే పేరుతో డబ్ చేసి సద్దినోత్సవం జరుపుకున్న సినిమా అది. ఓకే. అలాగే శివాజీ గారి గౌరవం కూడా వాళ్లే డబ్ చేశారు, గీతా ఆర్ట్స్ నుంచే డబ్ అయింది అది. ఆ తర్వాత బంట్రోతు భార్య, దేవుడే దిగి వస్తే అని దాసనారాయణరావు గారి డైరెక్షన్లో 2 సినిమాలు తీశాడు ఆయన. 2 పెద్ద హిట్లే. దేవుడే దిగి వస్తే చాలా విపరీతంగా జనాలను అట్రాక్ట్ చేసిన సినిమా ఆ రోజుల్లో. ఓకే. మా ఊళ్ళో మహాశివుడు అనే సినిమా కూడా తీసుకున్నారు అప్పటికి. అందులో అరవింద్ గారు యాక్ట్ చేశాడు కూడా, పోలీస్ ఇన్స్పెక్టర్గా కనిపిస్తాడు ఆయన. కాబట్టి చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చే నాటికే నిర్మాతగా ఆయన స్థిరపడి ఉన్నాడు. అల్లు రామలింగయ్య గారు సీనియర్ కమెడియన్గా ఉన్నాడు. కమెడియన్ మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన. అటువంటి కండిషన్లో అల్లుకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దాన్ని కొనసాగించాలి అనుకున్నారు వీళ్ళు. అల్లు లెగసీని కొనసాగింపు చేయటం అనేది తప్పేం కాదు. ఆ ప్రయత్నంలో భాగంగానే నిజానికి వాళ్ళు అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టడం, అల్లు స్టూడియోస్ అని పెట్టడం, ఈ వ్యవహారం అంతా జరిగింది. దీని మీద కూడా రకరకాల గ్యాప్స్ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడారు. అలాగే చిరంజీవి గారి 150వ సినిమా గీతా ఆర్ట్స్లో జరుగుతుంది అనుకున్నారు ఆ రోజున అందరూ.
కానీ గీతా ఆర్ట్స్లో ఆయన 150వ సినిమా చేయబోతున్నాడు అని ప్రచారం జరుగుతున్న టైంలో కొన్నిజల ప్రొడక్షన్స్ ఫ్యాక్టరీ నుంచి ఈ సినిమా వస్తోందని చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు రామ్ చరణ్ని నిర్మాతగా ప్రమోట్ చేయటం ఏమిటి, ఇది కేవలం అల్లు అరవింద్ని దెబ్బ కొట్టడానికే అని కూడా మాట్లాడారు. కానీ ఇవేవి వాస్తవాలు కాదు, బయట స్పెక్యులేషన్స్ అయి. ఒక సందర్భంలో అల్లు అరవింద్ ప్రపంచానికి విషయం చెప్పడం కోసం మైక్ ముందుకు వచ్చి ఈ విషయం మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే చాలా స్పష్టంగా, చిరంజీవి నేను వేరు విభాగాల్లో ఉండటం వలన అతను నటుడుగా ఉన్నాడు, నేను నిర్మాతగా ఉన్నాను. కాబట్టి మేమిద్దరం ఒకరి గెలుపు కోసం ఇంకొకరం సహకరించుకున్నాం, ఒకరికొకరు ఎన్హాన్స్ చేసుకుని ముందుకెళ్ళాం. అతను మెగాస్టార్ అవటం వెనకాల నా పాత్ర ఎంతో కొంత ఉంది, నేను అగ్ర నిర్మాతగా మారటం వెనకాల అతని పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. అలా ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటూ మేము ఎదిగిన విధానం వాస్తవమే. కానీ మా పిల్లలిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య అనివార్యంగా పోటీ ఉంటుంది ఒకే వృత్తిలో ఉన్నప్పుడు. అవును, త్యాగాలు చేసుకోరు ఒకరి కోసం ఒకరు, ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి వారికి హిట్టు లేకపోతే అక్కడ లేదు. దాసరి నారాయణరావు గారు ఒక మాట చెప్పేవాడు, మా జీవితాలు, సినిమా వాళ్ళ జీవితాలు శుక్రవారం డిసైడ్ అవుతాయని. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది, ప్రతి శుక్రవారం మా బతుకు నిర్ణయం జరుగుతుంది. ప్రతి శుక్రవారం, ఈ శుక్రవారం ఒక పెద్ద హిట్ పడితే ప్రతి ఒక్కడూ భయపడాలి ఆ సినిమా చూసి, ఆ హిట్ చూసి తమని తాము కరెక్ట్ చేసుకోవాలి. ఇంత గందరగోళం ఉంటుంది. మావి శుక్రవారం బతుకులు అనేవాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయటమో లేకపోతే ఒకరికొకరు ఎన్హాన్స్ చేసుకోవటం ఉండదు. పోటీ అనివార్యంగా ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా స్పెక్యులేటివ్ గొడవలే. అరవింద్ గారు ఆయన వ్యాపారాలు ఆయనవి, ఆయన కంపెనీ ఆయనది, ఆయన వ్యవహారం ఆయనది. అల్లు అర్జున్ కూడా అంతే. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, ఆ ఫ్యామిలీతో బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఫ్యామిలీకి ఏదన్నా ఇబ్బంది వస్తే వీళ్ళు వెళ్ళి భుజం కాస్తారు, ఈ ఫ్యామిలీకి ఏదన్నా ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చి భుజం కాస్తారు. ఆ రిలేషన్, ఆ కార్డియల్ రిలేషన్స్ వాళ్ళ మధ్య ఉన్నాయి. మొన్న ఎందుకు కనిపించలేదు చిరంజీవి ఇంట్లో అంటే దానికి అది వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్గా జరిగింది. వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ బ్రదర్సు, వాళ్ళ సిస్టర్సు తప్ప బయట వాళ్ళు ఎవరు కనిపించారు అక్కడ? ఎవరు లేరు, ఇంకెవరు లేరు కదా. వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళు తప్ప. ఒక అవుట్ సైడర్ ఎవడైనా ఉంటే వీళ్ళు రాలేదు అనేది ఒక క్వశ్చన్గా మారుతుంది. అవును, నిజానికి వీళ్ళు కూడా అవుట్ సైడర్ కాదు, కానీ రాలేదు ఏ కారణం చేత అయినా. కానీ దాన్ని ఇష్యూగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదే ఇష్యూ అయితే, లేదు ఈ ఇష్యూ వలన కూటమి ప్రభుత్వం ఆ రోజున పవన్ కళ్యాణ్ సినిమా, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్లు మేము చెప్పిన రేట్లకు అమ్ముతున్నారా లేదా చెక్ చేయడానికి ఎంఆర్ఓలని తహసీల్దార్ స్థాయి అధికారులను తీసుకెళ్లి బుకింగ్లో కూర్చోబెట్టిన చరిత్ర చూసాం మనం. కాబట్టి అలాంటి పరిస్థితి వస్తుందేమో అనే భయం ఉంది, అందుకని పోస్ట్ పోన్ చేసుకున్నారు అనే మాట వినిపిస్తాం. అది డెఫినెట్ గా కరెక్ట్ కాదు. ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుని ఉంటారంటే వాళ్ళు ఒక విషయం చెప్పారు ప్రొడ్యూసర్లు, దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ విషయాలు చాలా ఉన్నాయి, దానికోసం మేము క్వాలిటీ కోసం పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. నిజానికి కథకి సంబంధించి చాలా కరెక్షన్స్ జరిగినాయి దానిలో. మొదటి భాగం రిలీజ్ అయింది ఎప్పుడు? 2022 డిసెంబర్లోనే. అంటే దాదాపు 3 సంవత్సరాలు, 3వ సంవత్సరం ఎంట్రీ ఇస్తుంది సినిమా డిసెంబర్తో. రేపు డిసెంబర్తో 3 ఏళ్ళు నిండుతాయి సినిమాకి. 3వ ఏట ప్రవేశిస్తుంది, 2 ఏళ్ళు నిండి 3వ ఏట ప్రవేశిస్తుంది. ఇది కండిషన్. అంటే ఇంత గ్యాప్ తీసుకున్నాడు ఆయన సినిమాకి కూడా. కారణం ఏమిటి? ఆ రోజున పుష్ప రిలీజ్ అయినప్పుడు తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. అవును, డివైడ్ ఫస్ట్ రోజు హిందీ బెల్ట్ లో పాజిటివ్ టాక్ వచ్చింది, కలెక్షన్స్ రైజ్ అయినాయి, క్రేజ్ పెరిగింది, జనాలు వెళ్ళారు. ఇక్కడ కూడా సినిమా పెద్ద హిట్ అయింది.
అలా దూసుకుని వెళ్ళిపోయింది. అవును. కానీ డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి, దాని మీద విమర్శకులు కూడా సీరియస్గానే గురిపెట్టారు, చర్చ జరిగింది. అందుకని పార్ట్ 2లో అలాంటి లోపాలు దొరకకుండా చూసుకోవాలి అని చెప్పి అనే ఉద్దేశంతో స్క్రిప్ట్ మీద ఎక్కువ రోజులు కూర్చున్నారు. పార్ట్ 2 కోసం కూర్చున్నారు. ఏ క్యూరియాసిటీని అయితే పార్ట్ 1 క్రియేట్ చేసిందో ఆ క్యూరియాసిటీ రేంజ్కి వెళ్ళాలి సినిమా అనే ఉద్దేశంతో కొంచెం కష్టపడ్డారు. ఆ తర్వాత అందులో ప్రధానమైనటువంటి కమెడియన్గా ఉండి అల్లు అర్జున్ క్యారెక్టర్తో పాటు ట్రావెల్ అయ్యే అవును క్యారెక్టర్ పోషిస్తున్నటువంటి నటుడు ఒక కేసులో ఇరుక్కున్నాడు, ఒక అమ్మాయికి సంబంధించిన కేసులో. అవును. అది కొంత డిలే అయ్యి ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాల చేత కంటెంట్ పూర్తయిన తర్వాత దీనికి తాలూకా టెక్నికల్ విషయాలు చాలా ఉన్నాయి కదా. డిఐతో పాటు డిఐ అవ్వాలి, దాంతోపాటు ఈ విఎఫ్ఎక్స్లు ఇవన్నీ వీటన్నిటికీ టైం పడుతుంది కదా. దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుని ఉంటారు తప్ప అదేదో అక్కడ సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమాని కూటమి ప్రభుత్వం తొక్కేస్తుందని ఆపేస్తుందని, లేకపోతే టికెట్ల రేట్లు ఇబ్బంది పెడతారని ఇలాంటి పరిస్థితి నిజంగా ఉంటే స్ట్రైట్ గా అరవింద్ వెళ్ళి చిరంజీవితోనూ అలాగే పవన్ కళ్యాణ్తోనూ మాట్లాడగలడు, మాట్లాడి విషయాన్ని సాల్వ్ చేసుకోగలడు. అంతే తప్ప ఇదేదో అయిపోతుంది దీనివలన అంటే ఇక టోటల్గా అసలు మాటలే లేని పరిస్థితి లేదు. ఇంకో విషయం ఏంటంటే శిల్పారవి గురించి అల్లు అర్జున్ వెళ్ళి మాట్లాడిన సందర్భంలోనే ఇది ఇలాంటి లీడ్ ఇస్తుంది జనాలకి అని అనుకుని అరవింద్ గారు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడాడు. అక్కడికి వెళ్ళాడు, పిఠాపురం వెళ్ళాడు, ఈయన కారులో కనిపించాడు. అవును, పిఠాపురం వెళ్ళాడు. ఎందుకు వెళ్తాడు ఆయన? గ్యాప్ ఉంటే అవును వెళ్ళే అవసరమే లేదు కదా. అవును. కాబట్టి పుష్ప పోస్ట్పోన్మెంట్ వెనకాల ఎన్నికల ఫలితాలు, కూటమి ప్రభుత్వం ఏర్పడటము ఇవన్నీ పెట్టి అనవసరమైనటువంటి రచ్చ చేస్తున్నారు. కానీ నిజానికి ఆ పరిస్థితి ఏమీ లేదు. నాగబాబు గారి ట్విట్ ఒకటి దీని మొత్తం ఫస్ట్ మొదలు ఈ వివాదానికి రీజన్ అది. దాంతో పాటు సాయి ధర్మ్ అన్ఫాలో చేయటం అల్లు అర్జున్, ఈ రెండు కూడా చుట్టూరా తిరుగుతుంది. అవును, దీన్ని మనం ఎలా చూడొచ్చు సార్? అది అంటే నాగబాబు ట్వీట్ చేయటం, ఆ ట్వీట్ కూడా అన్యాపదేశంగా చేశాడు. అవును, అది ఆ రోజుల్లో అంటే జనసేన కోసం పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరికీ కూడా ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా అయింది అది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి వీడియోకి థంబ్నెయిల్ అదే పెట్టారు. చివరికి పరిస్థితి ఎక్కడ దాకా వెళ్ళిందంటే పిఠాపురం ఓటర్కి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ. ఆ ప్రెస్ మీట్ వీడియోలు యూట్యూబ్లో ప్రమోట్ చేస్తూ అల్లు అర్జున్కి వార్నింగ్ ఇచ్చిన నాగబాబు అని థంబ్నెయిల్ పెట్టారు. అసలు ఆ ప్రస్తావనే లేదు దాంట్లో. ఆ ప్రస్తావన లేదు, ఎవరూ మాట్లాడలే, ఇంక్లూడింగ్ నాగబాబు. కానీ థంబ్నెయిల్స్ మాత్రం అదే పేరుతో వచ్చినాయి. నాగబాబు ఎక్కడ మాట్లాడినా అదే థంబ్నెయిల్, ఏది మాట్లాడినా ఎవరిని కోప్పడ్డా అల్లు అర్జున్ కోప్పడినట్టే. ఇలా థంబ్నెయిల్ మీద కొంత దాన్ని ప్రమోట్ చేశారు. ఏది ఆయన ట్వీట్ చేయటం ఒక సిగ్నల్గా తీసుకుని ఆ తర్వాత ఆయన తన అకౌంట్ని డియాక్టివేట్ చేసి ఆ ట్వీట్ తీసేశాడు. తీసినోడు సైలెంట్గా లేడే, నేను ఆ ట్వీట్ డిలీట్ చేశాను అని మళ్ళీ ట్వీట్ చేశాడు. దీన్ని కూడా పాజిటివ్ సిగ్నల్గా తీసుకుని మళ్ళీ అల్లు అర్జున్ మీద దాడి మొదలెట్టారు. అయితే నేనేమనుకుంటున్నానంటే మరక మంచిదే అన్నట్టుగా ఇది జరగనివ్వండి ప్రచారం, ఇది మన సినిమాకి ఉపయోగపడేదే తప్ప నష్టపరిచేది కాదు అని చెప్పి అనే ఉద్దేశంతో అల్లు అరవింద్ గారు వెయిట్ చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఆయన వ్యూహకర్తే. అవును, ఏదైనా ఉంటే పబ్లిసిటీకి మార్చుకునే జరగనివ్వండి, మంచిదే, జరగనివ్వండి, ఎంత జరిగితే అంత మంచిదే. ఎలాగో ఆ కండిషన్ ఎలాగూ రాదు, వచ్చినప్పుడు మనం వెళ్ళి ఎలాగూ మాట్లాడతాం, మాట్లాడి సాల్వ్ చేసుకునేటువంటి రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. అవును, అందుకని ఈ లోపు ఎవరు ఏం మాట్లాడితే అది మాట్లాడుకునేవ్వండి. ఇప్పుడు అన్స్టాపబుల్ మొదలు పెట్టినప్పుడు కూడా ఈ మాటలు వచ్చినాయి కదా,
చిరంజీవితో చెడిపోవడం వల్లనే బాలకృష్ణని తీసుకొచ్చి కూర్చోబెట్టారని మాట్లాడారు కదా. మాట్లాడారు అందరూ వీళ్ళందరూ. అన్స్టాపబుల్ షోకి నన్ను పిలిస్తే నేను డెఫినెట్ గా వెళ్తానని మైక్ ముందు చిరంజీవి చెప్పాడు కదా. అవును, పవన్ కళ్యాణ్ ఆ షోకి వెళ్ళాడు కదా, బాలకృష్ణతో కూర్చుని మాట్లాడాడు. పైగా ఇప్పుడు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. సో రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. ఎవరి రిలేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. ఒక అసోసియేషన్తో వెడుతున్నటువంటి రెండు కుటుంబాల కథ అది. రెండోది, చాలా కాలం క్రితమే నిజానికి చిరంజీవి అల్లు రామలింగయ్య అల్లుడు కాకపోయి ఉంటే ఈ స్థాయికి వచ్చేవాడా అని కూడా ఒక ప్రచారం జరిగేది. అంటే చిరంజీవి ఎదుగుదల మీద ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రచారాన్ని కొంచెం సీరియస్గానే జనంలోకి పంపు చేశారు. అలాగే సుమన్ అరెస్టు వెనకాల కూడా చిరంజీవి పాత్ర ఉంది, తన ఎదుగుదలకు ఇబ్బంది అవుతుందని తనే సుమన్ అరెస్ట్ చేయించాడు అని కూడా ప్రచారం జరిగింది కదా. అవన్నీ కరెక్టా? కరెక్ట్ కాదు కదా. అల్లు రామలింగయ్య అల్లుడు అవటం వలన ఒకటి రెండు అవకాశాలు వచ్చుంటాయేమో తప్ప నిజానికి ఒక వాక్యూమ్ ఉంది ఆ టైంలో. ఆ వాక్యూమ్ ఉన్నటువంటి టైంలో తను ఎమర్జ్ అయ్యాడు చిరంజీవి. అది అతనికి స్టార్డమ్ ఇచ్చింది. దాంతోపాటు అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీని నడిపించినటువంటి ఒక నటుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం, అది ఇంకొక వాక్యూమ్ని క్రియేట్ చేసింది. మొదటి వాక్యూమ్ ఏమో జనరేషన్ మారింది, అంటే వీడియో క్యాసెట్ల ద్వారా చాలా వేగంగా ఇంగ్లీషు సినిమాలు మన దగ్గరికి వచ్చేసినాయి, క్యాసెట్ల రూపంలో, వీసీఆర్ల రూపంలో. వీటిని చూస్తున్నటువంటి యూత్కి అప్పటి రామారావు, నాగేశ్వరరావు, కృష్ణుల సినిమాలు ఎక్కే పరిస్థితి కనిపించట్లేదు. అంటే అప్పటి యూత్ అభిరుచి మారింది. ఆ మారిన యూత్ అభిరుచికి తగ్గ నమూనాగా చిరంజీవి ఎమర్జ్ అయ్యాడు. అది అతని సక్సెస్. దాన్ని చూడకుండా అల్లు రామలింగయ్య అల్లుడు అయ్యాడు కాబట్టి అంటే ఎట్లా కుదురుతుంది? అలాంటిదే ఇది కూడా. రేపు కూటమి ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, ఆ సినిమా రిలీజ్ ఆపేసుకున్నారు, అసలు సినిమా రిలీజ్ చేయరేమో, ఇవన్నీ మాట్లాడు. కూటమి ఇప్పుడు డిసెంబర్ కూడా కూటమి ప్రభుత్వమే ఉంటుందిగా. అప్పుడే వాళ్ళు ఉంటారు. డిసెంబర్ 6కి రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. డిసెంబర్ 5వ తారీఖు కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయి ఇంకో ప్రభుత్వం రాదు కదా అక్కడ. అంటే కొంచెం వేడి తగ్గుతుంది అనేది వినిపిస్తుంది. వేడులు అంటే ఒకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వంలా వ్యవహరిస్తోంది అనేటువంటి ఇమేజ్ తెచ్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. డెఫినెట్ గా లేరు. గత ప్రభుత్వం కూడా ప్రధానంగా ఇబ్బంది పెట్టింది పవన్ కళ్యాణ్ సినిమాని మాత్రమే. అది కూడా వకీల్ సాబ్ తర్వాత ఒక ఫంక్షన్ లో ఆయన కొంచెం సీరియస్ గా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేశాడు పవన్ కళ్యాణ్. సాయి ధరమ్ తేజ్ సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా సీరియస్ గా మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాతే ఆ తర్వాత పెట్టుకున్నటువంటి సినిమాకి ఇబ్బంది కలిగించారు. ఇది ఒక వెర్షన్. ఒక మలయాళం సినిమాకి రీమేక్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాని ఇబ్బంది పెట్టారు. ఇది ఒక గొడవ అయితే, నిజానికి చిరంజీవిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కదా. చిరంజీవి వాల్తేరు వీరయ్య 200వ రోజు వేడుకలో మీరు పిచ్చిక లాంటి సినిమా పరిశ్రమ మీద ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు గొడవ చేస్తున్నారు మీరు అంటే, పర్టికులర్గా ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడు? అంబటి రాంబాబు. అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ సినిమా గురించి రోజుకో ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రమోట్ చేసాడు. దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం బలంగా చేశాడు, అది అవలేదు, సినిమా నడవలేదు, అయిపోయింది ఆ కథ. ఆ టైంలో పిచ్చికల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తున్నారు, మీరు చేయటానికి చాలా పనులు ఉన్నాయి, పోలవరం ఉంది, నీటిపారుదల శాఖ మంత్రి ఆయన,
పోలవరం గురించి మీరు ఆలోచించండి. దానికి ఎలాగ డబ్బులు సేకరించాలి, నిధులు ఎలా సేకరించాలి, దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి, అవి ఆలోచించండి. అలాగే ప్రత్యేక హోదా గురించి ఏమిటి, వీటి గురించి ఆలోచించండి. సినిమాల గురించి మీకెందుకు, పిచ్చుకల మీద ఎందుకు బ్రహ్మాస్త్రాలు వేస్తున్నారు అన్నాడు ఆయన ఆ వేదిక మీద నుంచి. దాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు వైసీపీ నుంచి. అది చూసాం కదా మనం. సో చిరంజీవి ఇంటెన్షన్ తప్పు అని అనలేంగా ఆ మాట్లాడిన రోజు. దాన్ని వాళ్ళు అలా వాడుకున్నారు అటాక్కి. అట్లాగే ఇప్పుడున్నటువంటి కండిషన్, వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు అనే ఒక మాట పట్టుకుని మొత్తం అంతా తిప్పేస్తున్నారు. 100 సిద్ధాంతాలు తయారీ జరిగిపోయింది ఆల్రెడీ. నిజంగానే అటువంటి పరిస్థితి ఉంటే, నిజంగానే అటువంటి కండిషన్ కనుక ఉండి సినిమా విడుదల చెయ్యలేని పరిస్థితి ఉంటే డెఫినెట్గా అల్లు అరవింద్ ఈ సమస్యని 10 నిమిషాల్లో పరిష్కరించగలడు. అవును. ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించి వచ్చాడు మనం. ఏది గెలిచిన తర్వాత కూడా, గెలిచిన తర్వాత ఆయన దిల్ రాజు కలిసి వెళ్ళి అభినందించి వచ్చారు, మనం చూసాం. ఎందుకు రాణిస్తాడు ఆయన ఇంట్లో గ్యాప్ ఉంటే? ఈయన ఎందుకు వెళ్తాడు? ఆల్టర్నేటివ్ చూసుకునేవాడు కదా. కానీ ఇవన్నీ అలా ప్రచారం జరుగుతూ ఉంటాయి. నిజానికి అరవింద్ నా అభిప్రాయంలో వీటిని ఇక్కడే ఖండించవచ్చు, కానీ సినిమాకి ఒక బజ్ క్రియేట్ అవుతుంది, జనం చర్చించుకుంటారు, జరగనివ్వండి మంచిదే, అంత కండిషన్ వచ్చినప్పుడు మనం ఎలాగో చూసుకుంటాం కదా అనేటువంటి కాన్ఫిడెన్స్తో దీన్ని వదిలేసాడు లీనియంట్గా అని నేను అనుకుంటున్నాను.